ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నాం. రియల్ స్టోరీ. జమాన్‌లా చిన్నప్పుడు ఎప్పుడో చదివిన పేపర్‌లో ఇప్పుడు ఫ్యాక్ట్స్ చెక్ చేసుకొని చెప్తున్నా. జర మొత్తం వినాలే. అప్పుడే అర్థమైద్ది ఎందుకు చెప్పినాం. ఆహ్, సో, ఇది జరిగింది వన్స్ అపాన్ ఎ టైమ్ 1997, 98 ఆ టైంలో. ఇండియాకి ఈస్ట్ ఉన్న సౌత్ కొరియాలో జరిగింది. ఒకప్పుడు పూర్ కంట్రీ అయినా సరే, నౌ వన్ ఆఫ్ ద డెవలప్డ్ నేషన్స్. అయితే 1997లో వాళ్ళకొక ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తది. వచ్చింది. సో, పెద్ద ఫైనాన్షియల్ క్రైసిస్ వాళ్ళ దగ్గర ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ఉండవు. అత్యవసరంగా ఇంకొక ఐఎంఎఫ్ దగ్గర నుంచి అబౌట్ $57 ఎంతనో లోన్ తీసుకుంటారు. అది పే చేయడానికి కూడా డబ్బులుండవు. అప్పుడేంటంటే గవర్నమెంట్ ఒక ప్లాన్‌తోనొస్తది. జనాల దగ్గర ఉన్న గోల్డ్ తీసుకొని కరిగించి వాటిని యూఎస్ డాలర్స్‌ని ఎక్స్‌చేంజ్ చేసి ఫారిన్ కరెన్సీని పెంచుకుందాం అనుకుంటారు. సో దట్ దే కెన్ పే ఆఫ్ ద డెట్. ఆ పక్క గవర్నమెంట్ చెప్తే జనాలు ఎందుకు ఇస్తారు అనుకుంటారు కదా! గవర్నమెంట్ అట్లా పిలుపునిచ్చిన తర్వాత బ్యాంకుల దగ్గర అందరు జనాలు క్యూలో నిల్చుంటారు. ఎందుకు? వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ ఇవ్వడానికి. గోల్డ్ అంటే మిగిలిపోయిన గోల్డ్ ఏం గాదు. వాళ్ళ దగ్గర ఉన్న పర్సనల్ సెంటిమెంటల్ జ్యువెల్లరీ గాని, వెడ్డింగ్ రింగ్స్ గాని, పేరెంట్స్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన గిఫ్ట్స్ గాని, వాళ్ళ దగ్గర అంతా ఇచ్చేస్తారు. కొన్ని టన్స్. ఇప్పుడు ఇండియాకొద్దాం. 2026లో పీఎం మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ ఓ మీటింగ్‌లో చెప్తారన్నట్టు. ఒక సంవత్సరం గోల్డ్ కొనకండి. కొంచెం బయట కంట్రీస్‌కి డెస్టినేషన్స్ తగ్గించుకోండి. పెట్రోల్, డీజిల్స్ కొంచెం సేవ్ చేయండి అని చెప్తారు. ఇవన్నీ చేయడం వల్ల బేసిక్ ఏందంటే మనకు పైసలే సేవ్ అయితాయి. దానివల్ల నీకు ఉన్నదేమి ఇవ్వట్లే. నువ్వు వాళ్ళలాగా తీసుకొచ్చి నీ నీ దగ్గరున్నది సాక్రిఫైస్ చేయవట్లే. అట్లా ఎవడు చేయడు మన దగ్గర తెలుసు. దాని మీద కూడా సెటైర్‌లేస్తున్నారు. స్టాండప్ కామెడియన్స్ జోకులేస్తున్నారు. పీపుల్ క్రిటిసైజ్ చేస్తున్నారు. నీకు పీఎం అంటే నచ్చకపోతే దట్ ఈస్ ఫైన్. అంటే పర్సనల్‌గా అండ్ ఒక పార్టీ నచ్చకపోవచ్చు. కానీ హి ఈస్ ఎ పీఎం ఆఫ్ ద కంట్రీ. అసలు చెప్పింది నిజమా? కాదా? అది నిజంగా అసలది మంచిదా? కాదా? అని ఆలోచించుకోవాలి గదా! 20 ఏళ్ల కిందట అప్పుడే ఆళ్ళు అట్లా చెప్తే జస్ట్ ఒక మాట చెప్పినందుకు అందరూ వాళ్ళ దగ్గర ఉన్న పర్సనల్ జ్యువెల్లరీ మొత్తం ఇస్తే, ఇన్ని సంవత్సరాల తర్వాత గూడా జనాలకి కొంచెం ఆలోచన శక్తి పెరిగిన తర్వాత గూడా అండ్ బయట ఇప్పుడు ఇంత డిఫికల్ట్ సిట్యుయేషన్ ఉంది. వార్ సిట్యుయేషను చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ అవుతున్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నది. అయినా సరే జస్ట్ మీరు సేవ్ చేసుకోండి. దాన్ దా ఆటోమేటిక్‌గా ఇండైరెక్ట్‌గా అది కంట్రీకి గూడా మంచిదే అని జెప్పితే, స్టాండప్ కామెడియన్స్ జోకులేస్తున్నారు. ఇదెక్కడ నాకర్థం గాదు. ఒక కంట్రీ ఎస్పెషల్లీ ఒక డెమోక్రటిక్ కంట్రీ జనాల ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా అసలు డెవలప్ అవ్వదు. లేకపోతే నువ్వు కన్‌స్ట్రక్టివ్‌గా క్రిటిసైజ్ జేయాలి. దాని మీద స్టాండప్ కామెడియన్స్ జోకులేస్తున్నారు. ఇల్లాజికల్ జోక్స్.